ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు నూతన కృప వాగ్దాన కార్యక్రమంలో ఎంతమంది వీక్షిస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడ నుండి ఏ సమస్యలతో మరి వింటూ ఉన్నారో, దేవుడు మీ సమస్యలన్నిటినీ అరికట్టునుగాక, మీ కన్నీళ్లు తన వాక్యము ద్వారా తుడిచివేయునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒక్క మాటను నేను చదువుతున్నాను. బైబిల్లో నుండి మనం చూస్తున్నట్టయితే సామెతలు 3వ అధ్యాయం 10వ వచనంలో, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ కానుగలలో క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. చూడండి, దేవుని ఆశీర్వాదము అనేది అది నీతోనే అంతమైపోయేది కాదు. నీ తరము, నీ తదనంతరము, నీ పిల్లలు, నీ సంతతి, నీ కుటుంబము మీద అది యుగయుగాలు దేవుని రాకడ వరకు నిలిచే ఆశీర్వాదం. దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదకరముగా ఉంటుంది. రాను 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 ఆ ఆశీర్వాదము పెరుగుతుంది. ఆ ఆశీర్వాదం సమృద్ధిగా మార్చబడుతుంది. ఆశీర్వాదానికి జీవమును దేవుడు ఆపాదిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు జీవమై ఉన్నాడు కనుక ఆయన మనకిచ్చుచున్న ప్రతి ఆశీర్వాదములో తన జీవమును, ధాన్యములో ఏంటి, ఆరోగ్యం విషయంలో ఏంటి, ఆనందం విషయంలో ఏంటి, ఐక్యత విషయంలో ఏంటి, ఆయన ప్రతి ఆశీర్వాదము ఈ కానుకల నుండి అది నూతన పరుస్తాడు. నూతనంగా అది ప్రబలేటట్లు, ప్రవహించేటట్లు, అది పొరలి పొంగి ఇంకా అనేకులకు అది చేరేటట్లుగా నీ ద్వారా దేవుడు తన కార్యమును జరిగిస్తాడు. కనుక ఈరోజు నువ్వు ఏ దుఃఖములో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో, దేవుని తట్టు తిరుగు. మీలో చాలా మంది ఎలా ఉన్నారంటే, అన్నిటికీ సమయం ఉంది. జిమ్కు వెళ్ళటానికి టైం ఉంది, ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి టైం ఉంది, కాలేజీకి వెళ్ళడానికి టైం ఉంది, తినడానికి టైం ఉంది, డైట్కి టైం ఉంది, బైక్ రైడింగ్కి టైం ఉంది, ఫ్రెండ్స్తో అలా చిల్ అవ్వడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. కానీ దేవునికి నీ జీవితంలో చోటు, ప్రథమ స్థానం నీవు ఇవ్వకపోతే, నువ్వు ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, రాజకీయ వర్గములో నువ్వు పైన ఫ్లైట్లో తిరగచ్చు, ఒకవేళ ఎల్లప్పుడూ ఏసీ కార్లో ఉండొచ్చు, ఏసీ గదిలో నువ్వు ఉండొచ్చు, ఎంత ఆస్తిపరుడైనా అయి ఉండొచ్చు, ఎంత బిజినెస్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు, నీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించింది దేవుడే. తన కనికరముతో నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీవు దేవుని తట్టు తిరిగి ఆయనకి ఇవ్వవలసిన ఆదివారపు విశ్రాంతి దినములను, నీవు ఆయనకు ఇవ్వవలసిన ఉపవాస దినములను, నీవు ఆయనకు ఇవ్వవలసిన ఉపదేశ క్రమములను అనుసరించుట, నీవు దేవునికి ఇచ్చినప్పుడు, నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చినప్పుడు, దేవుడు నీ యొక్క ఆశీర్వాదాన్ని ఇంకా ప్రబలేటట్లు, నీ ధాన్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ గౌరవాన్ని, నీవు కలిగి ఉన్న సమస్తమును అది పాడైపోకుండా, అది ఏమాత్రము కూడా మృతము నీ మీదకి రాకుండా, ఆటంకము, కీడు ఏది కూడా ఈ లోకములో నిన్ను తాకకుండా కాపాడుటకు శక్తిమంతుడు. దానిని నీ తదనంతరం నీ పిల్లలకు, నీ సంతతికి దానిని ఆశీర్వాదకరముగా మార్చగలిగేది దేవుడే. హల్లెలూయా. ఎప్పుడండి? దేవునికి మనం చోటిచ్చినప్పుడు, ఉపదేశములో, ఉపవాస క్రమములను మనము పాటించినప్పుడు, దేవుని సన్నిధిని, వాక్యానికి చోటిచ్చినప్పుడు, దేవుని వాక్యముతో నింపబడినప్పుడు. ఆమేన్. మీరు మీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నారా? మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని అది ఇంకా గ్రోత్ అయ్యేటట్లు, ఫలించేటట్లుగా మీరు శ్రద్ధ తీసుకుంటున్నారా? ఉదయం సాయంకాలము మీరు అట్లా శ్రద్ధ తీసుకొని కాపాడుకుంటే నిజంగా మీరు ధన్యులు. మీకు దేవుని రాజ్యం ఉంది, ఆ ద్వారాలు తెరవబడతాయి. అది మనకు ఈ లోకములో ఆశీర్వాదకరము. హల్లెలూయా. కనుక నీ విశ్వాస జీవితంలో వెనుక తిరగద్దు. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ఎన్నటెన్నటికీ అది నీకు ఆశీర్వాదకరమను గాక. నీవు యోగ్యునిగా దేవుని ఎదుట నడిపించబడుదువు గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఉదయకాలం ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటూ వీక్షిస్తూ ఉన్నారో అటువంటి బిడ్డల జీవితాల్లో కన్నీరు నీ వాక్యము ద్వారా తుడవండి అయ్యా. నీ వాక్యము ద్వారా గుండె లోతులలో గొప్ప సంతోషాన్ని కలుగచేయండి.
ప్రభువా, ఏ దుఃఖమున్నా, ఏ సమస్య ఉన్నా మీరు పరిష్కరించమని యేసు నామములో కోరుతున్నాం. మీరు వాగ్దానములు చెప్పినట్లే నీ గానుగలలో దిగో ద్రాక్షారస నూతనంగా ఆ తైలము పొరలి పారునని మీరు సెలవిచ్చారు. నీ కొట్లలో ధాన్యముండునని సెలవిచ్చారు. సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని, సమాధాన కార్యములను మీ బిడ్డల గృహాల్లో, కుటుంబాలలో వ్యక్తిగతముగా మీరు జరిగించండి. వారి నోట వస్తున్న ప్రతి ప్రార్థనా మనవులను మీరు ఆలకించండి. తగిన కాలమందు వారిని మీరు గొప్ప చేయండి, ఉన్నతంగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రతి ఆదివారము ఆరాధనలు, ఈరోజు సండే, ప్రతి ఆదివారపు ఆరాధనలు గుత్తి ప్రాంతంలో తాడిపత్రి రోడ్డు ఆర్టీసీ బస్టాండ్కి సమీపముగా మన ఆరాధనలు ఆత్మతోనూ సత్యముతోనూ జరుగుచున్నవి. బలమైన ఉపదేశములో మరి సంఘము నడిపించబడతా ఉన్నది. కనుక మీరు మీ కుటుంబ సమేతముగా వచ్చి పాల్పొంది దేవుని దైవ ఆశీర్వాదాలు పొందాలని క్రీస్తు పేరిట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాగ్దానము, ఈ మాటలు మీ వినికిడిలో దీవించబడునుగాక. ఆమేన్.